ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ప్రోగ్రామ్ని చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన ఘనమైన నామమునకు కోటాను కోట వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. మా ఈ చిన్న బిడ్డలు నేర్చుకున్న వాక్యమును దుష్టుడు ఎత్తుకుపోకుండా కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడుగుచూ వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. పిల్లలు, 11th ఏప్రిల్ 2021 నాడు మనకు నీలిమ ఆంటీ చక్కని విషయంను బైబిల్ గ్రంథం నుంచి చెప్పినది కదా. ఎస్ పిల్లలు, 10 వర్జిన్ స్టోరీ. మీరు నేర్చుకున్న ఆ స్టోరీకి సంబంధించిన మెమరీ వర్సెస్ మరియు హెప్సీబక్క మనకు నేర్పించిన యాక్టివిటీని మీరు చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కదూ. అయితే హియర్ వి గో. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ మెమరీ వర్స్. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పాను. లూకా 12:40. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ మెమరీ వర్స్. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. లూకా 12:40. ప్రైజ్ లార్డ్. టుడేస్ మెమరీ వర్స్. మీరు అనుకున్నని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. లూకా 12:40. దిస్ మై యాక్టివిటీ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ మెమరీ వర్స్. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా నుండుడని చెప్పాను. లూకా 12:40. థ్యాంక్ యూ. Lord everyone, today's memory verse. Therefore you also be ready, for the Son of Man is coming at an hour you do not expect. Thank you. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పాను. లూకా 12:40. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దిస్ సండేస్ మెమరీ వర్స్. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పాను. లూకా 12:40. Praise the Lord everyone. My name is Sanhita. Sunday School Memory Verse. You also must be ready, for the Son of Man is coming at an hour you do not accept. Luke 12:40. Thank you. Praise the Lord. Today's memory verse is, you also must be ready, for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Thank you. Praise the Lord. Today's memory verse is, therefore you also be ready, for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Thank you. Today's memory verse. You be ready. You be ready, for the Son of Man is coming. Luke 12:40. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ కేబిడియన్. సండే స్కూల్ మెమరీ వర్స్. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండుడని చెప్పాను. లూకా 12:40. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Evans. Today's memory verse. You also must be ready, for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Thank you. ప్రైజ్ ద లార్డ్. సండేస్ మెమరీ వర్స్. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. లూకా 12:40. థ్యాంక్ యూ. So must be ready, for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Praise the Lord everyone.
Abhinav. I am third class. Sunday school memory words. You also must be ready because the Son of Man will come at an hour when you do not expect him. Luke 12:40. Praise the Lord, everyone. My name is Anurag. I am studying in second class. Today, memory verse. Therefore, you are also be ready for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Praise the Lord, everyone. Today memory verse is, you also be ready for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Praise the Lord. Today memory verse. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధపడి ఉండుడని చెప్పాను. లూకా 12:40. Hi, praise the Lord. I am Doria, daughter of DJ Ravi Kumar. Today's memory verse. You also must be ready for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Thank you. Everyone, my name is Siona Chapsidoni. Today's memory verse. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండురని వాటితో చెప్పెను. Luke 12:14. Thank you. 40. One Praise the Lord, everyone. My name is princess. Princess. Today's Today, memory verse. the verse. మీరు మీరు అనుకొనని అనుకున్నాను గడియలో గల్లెలో మనుష్య కుమారుడు మంట కుమారు వచ్చును వస్తును గనుక గనుక మీరును మీరును సిద్ధముగా సిద్ధంగా ఉండుడని ఉండుదని వారితో వారితో చెప్పెను. చెప్పాను. లూక్ Luke 12:40. 12:40. Thank you. Thank you. Praise the Lord, everyone. My name is Ritvik. Today's memory verse. Therefore, you also be ready, for the Son of Man is coming at an hour you do not expect. Luke 12:40. Thank you. Praise the Lord, my name is Enanina. Today's memory verse is, therefore you also be ready, for the Son of Man is coming at an hour you don't expect. Luke 12:40. Thank you. Praise the Lord. My name is Alex Amrut. I am studying in third class. Today's memory verse. మీరు అనుకొనని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. లూకా 12:40. Praise the Lord, my name is Saran Justin. I am studying UKG. Today's memory verse. మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండుడి. లోకాసు వార్త 12:40. థ్యాంక్ యూ ఆంటీ. పిల్లలు 18th ఏప్రిల్ 2021 రోజున ప్రశాంతి ఆంటీ మనము ఏ విధంగా జీవించాలి, గురుగుల వలన గోధుమల వలన అనే విషయాన్ని మనకు నేర్పించినది కదా. మరి మీరు నేర్చుకున్న ఆ యొక్క మెమరీ వర్సెస్ మరి యాక్టివిటీస్ మనము ఇప్పుడు చూసేద్దామా. Praise the Lord, everyone. Today's memory verse. And anyone not found written in the book of life was cast into the lake of fire. Revelations 20:15. Thank you. Lord everyone, my name is Enatraj. I am third standard. Today memory verse. And anyone not found written in the book of life was cast into the lake of fire. Revelation 20:15. Thank you everyone. Praise the Lord everyone. My name is Abhinav. I am studying in third class.
today's memory verse, and anyone not found written in the book of life was cast into the lake of fire. Revelation 20:15. Praise the Lord everyone, my name is Enan Enoch. Today's memory verse is, and anyone not found written in the book of life was cast into the lake of fire. Revelation 20:15. Thanks. Praise the Lord everyone, my name is Anurag. I am studying in 7th class. Today Sunday school memory verse, and anyone not found written in the book of life was cast into the lake of fire. Revelation 20. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. టుడేస్ మెమరీ వర్స్, ఎవరి పేరైనను జీవ గ్రంథము యందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటనలు 20:15. థ్యాంక్ యూ. Praise the Lord. Good evening to all. My name is M.V. Aaron David and studying 3rd class. Today's memory verse. And if anyone's name was not found written in the book of life, was thrown into the lake of fire. Revolutions 20:15. Thank you. ప్రైజ్ ది లార్డ్. టుడేస్ మెమరీ వర్స్, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. రెవల్యూషన్ 20:15. దిస్ మై యాక్టివిటీ. థ్యాంక్ యూ. Praise the Lord everybody, my name is Moses Raj. I am from 6th standard. Today memory verses. And anyone not found written in the book of life was cast into the lake of fire. Revelation 20:15. Thank you. Whose name is not written in the book of life, thrown into fire. Revelation 20:50. ప్రైజ్ ద లార్డ్. టుడే సండే స్కూల్ మెమరీ వర్స్, ఎవని పేరైన జీవగ్రంథం నందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండం నందు పడవేయబడును. ప్రకటన గ్రంథం 20:15. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ మెమరీ వర్స్, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ప్రకటన 20:15. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ మెమరీ వర్స్, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ప్రకటన 20:15. థ్యాంక్ యూ. Hi friends. Praise the Lord. My name is Evans. Today's memory verse, and anyone not found written in the book of life was cast into the lake of fire. Revelation 20:15. Thank you. Praise the Lord. My name is Aaron. I am studying UKG. ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ప్రకటన 20:15. థ్యాంక్ యూ ఆంటీ. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అచ్చి చెప్పనా, రిమైండ్ యువర్లో గుర్తు చేయనా. ఓ అన్న, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మించుంటే నీ లేదంటూ చాటి చెప్పానా. మండే, ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్, వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని. నీ చెవిలో
చెప్పనా రిమైండ్ యువర్ లవ్ గుర్తు చేయనా ఓ అంకుల్ ఓ ఆంటీ ఓ తమ్మి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మించుంటే మీ లేదంటూ చాటి చెప్పానా కోపం ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరవవద్దని ఫీవర్ కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని నీ చెవిలో అర్చి చెప్పానా రిమైండ్ యువర్ లవ్ గుర్తు చేయనా ఓ అక్క ఓ అక్క ఓ తమ్మి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మించుంటే మీ లేదంటూ చాటి చెప్పానా చాటి చెప్పానా చాటి చెప్పానా. Praise the Lord. Today Sunday school assignment. 10 commandments. You shall have no other gods before me. You shall make no idols. You shall not take the name of the Lord your God in vain. Remember the Sabbath day and keep it holy. Honor your father and mother. You shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbors. You shall not covet. Thank you. Praise the Lord. Today Sunday school assignment Beatitudes. ఆత్మ విషయమై దీనులైన వారి జనులు పరలోక రాజ్యం వారిదే. దుఃఖపడు వారు జనులు వారు ఓదార్చబడుదురు. సాత్వికులు జనులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు జనులు వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు జనులు వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు జనులు వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే. నీతి కొరకు నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. Matthew 5:3-11. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు మోజస్ రాజ్. ఐఎమ్ ఫ్రమ్ 6th స్టాండర్డ్. ఈజిప్ట్లో 10 తెగుళ్ళు. రక్తం, నీళ్ళని రక్తంగా మారడం, కప్పలు, పేన్లు, ఈగలు, పశువుల మరణం, కుర్పులు, వలగండ్లు, మిట్టలు, చీకటి, మొదటి సంతానం, మరణం. థ్యాంక్ యూ. Praise the Lord. 10 commandments from the book Exodus chapter 20 verses 12 to 20. You shall have no other gods before me. You shall not make idols. You shall not take the name of the Lord your God in vain. Remember the Sabbath day to keep it holy. You shall honor your mother and your father. You shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbor. You shall not covet. Thank you. Praise the Lord. ధన్యతలు. Matthew 5th chapter 3-11 verses. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మిమ్మును అబద్ధముగా చెడ్డ మాటలేలా అనునప్పుడు మీరు ధన్యులు. థ్యాంక్ యూ. Praise the Lord. Today's Sunday school first assignment. ధన్యతలు.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం హింసింపబడు వారు జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి 5:3-11. థ్యాంక్ యూ. Praise the Lord. Today's Sunday School second assignment, 10 Commandments. You shall have no other gods before me. You shall not make idols. You shall not take the name of the Lord your God in vain. Remember the Sabbath day to keep it holy. Honor your mother and your father. You shall not murder. You shall not commit adultery. You shall not bear false witness against your neighbor. You shall not steal. You shall not covet. Thank you. Praise the Lord, my name is Evans. 10 Commandments. You shall not have no another gods before me. You shall not make idols. You shall not take name of the Lord your God in vain. Remember the Sabbath day to keep it holy. Honor your father and your mother. You shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbor. You shall not covet. Thank you. Praise the Lord. My name is Alex Amrut. I am studying in 3rd class. The 10 Commandments from the Exodus chapter 22-17. From you shall have no other gods before me. You shall not make idols. You shall not take the name of the Lord your God in vain. Remember the Sabbath day to keep it holy. Honor your father and your mother. And to keep it, you shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbor. You shall not covet neighbor's house. Thank you. Praise the Lord. First activity, do not worship any other god. Do not make any idols. Do not misuse the name of God. Keep the Sabbath holy. Honor your mother and father. Do not murder. Do not commit adultery. Do not steal. Do not lie. Do not covet. Thank you. Praise the Lord. Today's assignment 1, Matthew 5:3-11. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము మిమ్మును జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. టుడేస్ అసైన్మెంట్ 2, 10 Commandments. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింది భూమి అందే కానీ భూమి కింద ఉండు నీలే అందే కానీ ఉండు ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమున వ్యర్థముగా నచ్చరింపకూడదు. యెహోవా తన నామమున వ్యర్థముగా నచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు.
విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు దీర్ఘాశ్రమంతు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్ అసైన్మెంట్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మాథ్యూ 5:3-11. థ్యాంక్ యూ. Praise the Lord. Sunday School assignment. 10 Commandments. You shall have no other gods before me. You shall not make idols. You shall not take the name of the Lord your God in vain. Remember the Sabbath day to keep it holy. Honor your father and your mother. You shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbor. You shall not covet. Praise the Lord. Sunday School Assignment 1. ధన్యతలు. ఆత్మ విషయములై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారి ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. థ్యాంక్ యూ. Praise the Lord. First activity, 10 commandments. First one, do not worship any other gods. Do not make any idols. Do not misuse the name of Lord. Do not keep the Sabbath holy. Honor your mother and father. Do not murder. Do not commit adultery. Do not lie. Do not steal. Do not covet. Praise the Lord, everyone. My name is Abhiram. I am studying in third class. Today Sunday school activity 10 commandments. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నానామును పలకకూడదు. 6 రోజుల పనిచేశాక ఆరాధించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. నరహత్యలు చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగతనకూడదు. పొరుగువాని పైన చెప్పకు అబద్ధ సాక్ష్యము. పొరుగువాడు ఏదైనా ఆశింపకూడదు. Praise the Lord, everyone. My name is Sandra. I am studying in second class. Today Sunday school activity. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థంగా నానాములకు పలకకూడదు. 6 రోజు పనిచేశాక ఆరాధించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. నరహత్య చేయదు. వ్యభిచరింపకూడదు. దొంగతనం చేయదు. పొరుగువాడిపై చెప్పదు అబద్ధ సాక్ష్యము. పొరుగువాడిపై ఏమీ ఆశింపకూడదు.
ప్రైజ్ ద లార్డ్. యెస్టర్డేస్ అసైన్మెంట్ 10 కమాండ్మెంట్స్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపము నేనను విగ్రహము నేనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణ్ణి నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. యెస్టర్డేస్ అసైన్మెంట్ 2 ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. థ్యాంక్ యూ. Praise the Lord. Today's Sunday School assignment, Matthew chapter 10, verse 2 to 4. These are the names of 12 apostles. First Simon, who is called Peter, and his brother Andrew. James, son of Zebedee, and his brother John. Philip and Bartholomew. Thomas and Matthew, the tax collector. James, son of Alphaeus, and Thaddeus, Simon the Zealot, and Judas Iscariot, who betrayed him. Thank you. ప్రైజ్ ద లార్డ్. టుడే సండే స్కూల్ అసైన్మెంట్ 12 డిసైపుల్స్. పేతురు అనబడి సీమోను తన సహోదరుడు అంతగా జెబెదయి కుమారుడు యాకోబు తన సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమేతో, సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దేయును మారిపేరు గల లెబ్బై, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. థ్యాంక్ యూ. Praise the Lord. Sunday School assignment 12 disciples. పేతురాన్మైన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫా కుమారుడగు యాకోబు, తద్దయను మార్పేరు గల లెబ్బై, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మత్తయి 10 to 4. Thank you. Praise the Lord. Today's assignment 12 disciples. Matthew 10:2 to 4. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫా కుమారుడగు యాకోబు, తద్దయను మార్పేరు గల లెబ్బై, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. థ్యాంక్ యూ. Praise the Lord, everyone. As per today's Sunday School assignment, I'm going to sing a song on 12 disciples of Jesus. There are 12 disciples Jesus called to help him. Simon, Peter, Andrew, James, his brother John, Philip, Thomas, Matthew, James, the son of Alphaeus, Thaddeus, Simon, Judas, and Bartholomew. He has called us too. We are his disciples. I am born anew. Thank you. Praise the Lord. Assignment on 12 disciples. Simon, Peter, Andrew, James, his brother John, Philip, Thomas, Matthew, James, son of Alphaeus, Thaddeus, Simon, Judas, and Bartholomew. Thank you. My name is Princess. 12 disciples. Names: Simon Peter, James, Andrew, Philip, John, Matthew, Thomas, Simon, Bartholomew, Taddai, James, Judah. Thank you. Praise the Lord, everyone. My name is Princess. 10 commandments. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ
క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా పరిశుద్ధముగా ఆచరించవలెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలిడకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. గట్టిగా, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని గట్టిగా, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. Praise the Lord. Today's first activity, Jesus 12 disciples names. First one, Peter, Andrew, James, John, Philip, Bartholomew, Matthew, Thomas, James, Simon, Thaddai, Judah Iscariot. Thank you. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ అసైన్మెంట్ 12 disciples. మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, ఆల్ఫై కుమారుడకు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. టుడే సండే స్కూల్ సెకండ్ యాక్టివిటీ 12 మంది శిష్యుల పేర్లు: సీమోను, పేతురు, ఆంద్రేయ, జెబెదయి కుమారుడైన యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫాయి కుమారుడైన యాకోబు, తద్దై, కానానీయుడైన సీమోను, దేవుణ్ణి అప్పగించిన యూదా. థ్యాంక్ యూ. Praise the Lord. Today's assignment 12 disciples: Simon, Peter, Andrew, James his brother John, Philip, Thomas, Matthew, James the son of Alphaeus, Thaddeus, Simon, Judas and Bartholomew. Thank you. Praise the Lord everyone. Today's Sunday school assignment, Matthew 10:2-4. Now the names of the 12 apostles are these: first Simon, who called as Peter, and Andrew his brother, James the son of Zebedee, and John his brother, Philip and Bartholomew, Thomas and Matthew tax collector, James the son of Alphaeus and Lebbaeus, whose surname was Thaddeus, Simon the Canaanite, and Judas Iscariot, who also betrayed him. Thank you. Praise the Lord everyone. Today's Sunday school assignment, Galatians 5:23. But the fruit of Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness and self-control. Against such things there is no law. Thank you. Praise the Lord. Today's Sunday school assignment. But the fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no law. Galatians chapter 5:23. Thank you. ప్రేజ్ ద లార్డ్. టుడేస్ అసైన్మెంట్ గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. థ్యాంక్ యూ. Hi friends, praise the Lord. My name is Elena.
Today's memory verse for the fruit of spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Galatians 5:22-23. Thank you. Praise the Lord, my name is Evans. Today's memory verse for the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Galatians 5:22-23. Thank you. Praise the Lord. Today's assignment, fruit of the Spirit, Galatians 5:23. But the fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no law. Thank you. Good afternoon, everyone. My name is Tiny. I'm going to say Atma Falalu. ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం స్వార్థం ఆశానిగ్రహం గలతీ 5:22. Thank you. Praise the Lord. Sunday school assignment, fruit of the Spirit, love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Thank you. Praise the Lord, everyone. My name is Siona Chalsidoni. 9 ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ఆత్మఫలములు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్, రక్షణ. రక్షణ అంటే ఆపద నుండి తప్పింపబడుట. క్రీస్తు అంతటి విశ్వాసం ద్వారా ఆయన కృపచేతనే మనకు రక్షణ కలిగి ఉన్నది. సెకండ్, కాపుదల. కాపుదల అంటే భద్రత. ఆయన సిలువ యందే మనకు భద్రత. ఆయన రెక్కల నీడన మనకు కాపుదల కలిగి ఉన్నది. థర్డ్, క్షమాపణ. క్షమాపణ అంటే దయచూపడం, పాప పరిహారం. క్రీస్తు రక్తము ద్వారా మన పాపముల నుండి మనకు క్షమాపణ కలిగి ఉన్నది. ఫోర్త్, స్వస్థత. స్వస్థత అంటే బాధ నుండి విముక్తి. క్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఫిఫ్త్, విడుదల. విడుదల అంటే విమోచన, పాపముల విషయమై ప్రాయశ్చిత్తం. క్రీస్తు రక్త క్రియజనము ద్వారా మన పాపముల నుండి మనకు విడుదల కలిగి ఉన్నది. సిక్స్త్, విజయం. విజయం అంటే గెలుపు. క్రీస్తు మరణము ద్వారా మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని జయించే అధికారం మనకు అనుగ్రహింపబడింది. థ్యాంక్ యూ. Praise the Lord, everyone. My name is Samrat. I am studying in second class. Today's Sunday school assignment, love, joy, peace, patience, kindness, gentleness, goodness, faithfulness, self-control. Praise the Lord, everyone. My name is Abhinav. I am studying in third class. Today's Sunday school assignment, love, joy, peace, patience, kindness, gentleness, goodness, faithfulness, self-control. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ అసైన్మెంట్ గలతీ 5:22. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. Praise the Lord. Today's assignment, గలతీ 5:22. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. Praise the Lord. Today's assignment, 5 fingers prayer. Thumb finger shows us to pray for our family and our family needs. Index finger shows us to pray for our teachers. Middle finger is the tallest finger and it shows to pray for the leaders. Ring finger is the weakest finger and it shows to pray for sick, poor and needed people. Little finger is the smallest finger and it shows to pray yourselves. Thank you. Praise the Lord. Today's first activity, 5 fingers pray. The thumb finger says to pray for those who are near to your heart, and the pointed finger says to pray for all professions, and the middle finger says to pray for all the leaders, and
And the ring finger says, well, pray for sick and poor and those who are in need. And the small finger says, to pray about us and our needs. Praise the Lord. Today's activity, 5-finger prayer. The thumb is usually close to your heart, so pray for the closest member, like your family and friend. The pointed finger usually give directions, so pray for all professions like doctors, teachers, and etc. The middle finger is tallest among all, so pray for businessmen, government rulers, and etc. The ring finger is weakest among all, so pray for those who are in need and sick and poor. The pinky finger is smallest among all, and pray for yourself and your needs. Thank you. Praise the Lord everyone. Today's Sunday school assignment. 5 fingers praise. First the thumb finger. The thumb finger is closest to your heart, so pray for those closest to you, your family and friends. The pointer finger. The pointer finger is used to give directions. Pray for therapists, doctors, first responders, teachers and coaches. The middle finger. The middle finger is the tallest. Pray for leaders in government, businesses and the church. The ring finger. The ring finger is the weakest. Pray for sick and poor, the most in need. The pinky finger. The pinky finger is the smallest. Pray for yourself and your own needs. Thank you. Praise the Lord everyone, my name is Tiny. Today I am going to say about 5-finger prayers. Thumb finger says, pray for your family and friends. Index finger says, pray for your teachers. Middle finger says, pray for your leaders. Ring finger says, pray for sick and poor people. Little finger says, pray for yourself. Thank you. Praise the Lord everyone, my name is Dimple. Today I am going to say about 5-finger praise. Thumb finger. Thumb finger says pray for family and friends. Index finger. Index finger says pray for teachers. Middle finger says pray for leaders. Ring finger. Ring finger says pray for sick and poor people. Little finger says pray for yourself. Thank you. Praise the Lord. Sunday school assignment, 5-finger prayer. Thumb finger, pray for your family and friends. Pointer finger, pray for your teachers and doctors. Tallest finger, pray for your leaders. Ring finger, pray for sick and poor. Little finger, pray for yourself. Thank you. Praise the Lord everyone. My name is Anurag. I am studying in 2nd class. Today's Sunday school activity and memory verse. For the bottle is the Lord's. 1 Samuel 17:47. Praise the Lord everyone. My name is Abhinav. I'm studying in 3rd class. Today's Sunday school memory verse and activity. For God so loved the world that He gave His one and only Son. John chapter 3:16. Praise the Lord. Today's assignment, 5-finger prayer. First thumb finger. The thumb finger is closest to your heart, so prayer who is closest to you and your family and friends. Pointer finger. Pointer finger give directions, so pray for teachers, doctors, therapists, coaches and first responders. Middle finger. Middle finger is tallest, so pray for leaders in government, business and church. Ring finger. Ring finger is weakest, so pray for sick and poor people, those most in need. Little finger. Little finger is smaller, so pray for yourself and your own needs. Thank you. ప్రేజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, నేను మన సండే స్కూల్ ఆంటీ వాళ్ళు నేర్పించే బైబిల్ సత్యాలు, వేరియస్ క్విజ్ కాంపిటీషన్స్, స్టోరీస్, మెమరీ వర్సెస్ నేర్చుకుంటూ చక్కగా వింటూ యేసయ్య మార్గంలో ఉండుటకు ఈ జూమ్ సండే స్కూల్ సర్వీస్ ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటున్నాము. కాబట్టి రెగ్యులర్గా సండే స్కూల్ ఆన్లైన్ క్లాస్ని మిస్ అవ్వకుండా తెలియని మీ ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి.
ఈ కార్యక్రమము నాలాంటి మీలాంటి చిన్నపిల్లలకు అందని వారికి అందించబడులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడా, గొప్ప దేవ, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి ఈ దినాన ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు యేసయ్య. మరి ఈ సండే స్కూల్ కార్యక్రమంని దీవించండి యేసయ్య, ఆశీర్వదించండి యేసయ్య. మరి పిల్లలందరికీ మీ ఆత్మలో ఇంకా బలపడినట్లుగా సహాయాన్ని దయచేయండి యేసయ్య. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ యందు గుప్తములైన యేసయ్య, అవన్నీ మాకు అందరికీ దయచేయండి యేసయ్య. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీక్.